రోజున ప్రభు సెలవిచ్చిన మాట, యెహోవా వాక్యం యథార్థమైనది. ఆమేన్. ఆయన ఏదైతే చేస్తున్నాడో నీ జీవితంలో, ప్రస్తుత పరిస్థితికి అది నీకు అర్థం కాకపోవచ్చు, ఇబ్బందికరమైన బాధాకరమైన సిచ్యువేషన్లో ఒకవేళ నువ్వు వెళ్ళొచ్చు, కానీ దేవుని వాక్యం అంటుంది ఆయన చేయనదంతయు కూడా నమ్మకమైనది. ఆమేన్. చిన్నప్పుడు దేవుడిచ్చిన మాట, చిన్నప్పుడు దేవుడు దర్శించిన ఆ విధానం అనేక సంవత్సరాలు భయంకరమైన బాధలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఈ రోజున మనం గమనించాలి, యోషువు తన యొక్క స్థితి ఆ దేవుని దర్శనం నెరవేర్చబడే వరకు తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు తనకిచ్చిన మాట నెరవేర్చబడే వరకు మనుషులందరూ ఉమ్మి వేసిన ఎగతాళి చేసిన తన దర్శనాన్ని కోల్పోలేదు. స్థిరంగా దేవుని మాట పట్టుకుని వేలాడారు. ఆయన వైపే చూశాడు. ఆ సమయం వచ్చింది. ఫరో అన్నాడు, తనకు ఉంగరాన్ని తీసి తొడిగించాడట, సన్నపు నారబట్టలు వేయించాడట, తన 2వ రథాన్ని ఎక్కించాడట. అంతేకాదు, పేరుకు మాత్రమే నేను ఫరోనే, కానీ నీ దేశంలో, ఐగుప్తు దేశంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నీ సెలవు లేకుండా, అంటే నీ మాట లేకుండా ఎక్కడైనా చెయ్యి కానీ కాలు కానీ ఎత్తాడో వాట్ ఏ పవర్ ఇట్ ఈస్. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శక్తి అండి! దీన్ని ఎక్కడి వాడు, ఏ ప్రాంతం వాడు, కానీ ఒక దేశాన్ని పరిపాలించే ఒక రాజు జస్ట్ ఒక మాట చెప్పాడంతే. ఒక మాట చెప్పగానే ఒక బానిసగా జైల్లో ఉతుకుతున్న ఒక ఖైదీ జీవితం ఒక్క రాత్రిలో తలక్రిందులుగా మారిపోయిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి అట్టడుగు స్థితిలో మనం ఉన్నా, పాతాళం లాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా, ఒకవేళ మన బ్రతుకు కృంగిపోయిన స్థితిలో, ఇంకా మనకి ఎటువంటి స్థితిలో మనం పైకి రావడానికి ఎలాంటి అవకాశం లేదు, ఏ విధంగా కూడా ఛాన్స్ లేదని ఒకవేళ మనం కృంగిపోతున్నామేమో, నిజంగా దేవుని యొక్క మాట నువ్వు లోబడి ఆయన మాట నువ్వు పట్టుకుంటే ఒక నిమిషం చాలు ప్రభు మన జీవితాన్ని మార్చడానికి. ఒక సెకండ్లో మన జీవితాన్ని తలక్రిందులు చేయగలిగినాడు ఒక్క రాత్రిలో. మరి యోషువ యొక్క జీవితం తలక్రిందులు, ఒక జైల్లో ఖైదీగా ఉండవలసిన బానిస రాజుగా మారిపోయాడు ఆ దేశానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.